బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ శాసనపక్ష సమావేశం కాసేపట్లో ప్రారంభం కానుంది. అధినేత కేసీఆర్ అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశానికి గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్య నేతలు హాజరవుతారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై సభ్యులకు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. ఇక అసెంబ్లీలో ప్రస్తావించాల్సిన అంశాలు, ఉభయ సభల్లో ప్రవేశపెట్టే వాయిదా తీర్మానాలపై చర్చించనున్నారు. కాంగ్రెస్ సర్కార్పై స్పందించాల్సిన ప్రశ్నలను సిద్ధం చేయనున్నారు. రైతు రుణమాఫీ, మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు, కులగణన, బీసీ సంఘాల అభ్యంతరం, బీసీ రిజర్వేషన్ల బిల్లు, ఎస్పీ వర్గీకరణ, కాళేశ్వరం, ఎస్ఎల్బీసీ, కరువు పరిస్థితులు, రాష్ట్ర అప్పులు, ఇలా కీలక అంశాలపై సభల్లో గలమెత్తనున్నారు గులాబీ నేతలు. అయితే గులాబీ దళపతి ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ ఈ బడ్జెట్ సమావేశాలకు హాజరవుతారన్న సంకేతాలు అందుతున్నాయి. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ న్యూస్ రూమ్ నుంచి లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రామ్, చెప్పండి, బీఆర్ఎస్ ఎల్వి సమావేశంలో ప్రధానంగా చర్చకొచ్చే అంశాలేంటి? నిఖత్ మరికాసేపట్లో తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ పార్టీ శాసనసభాపక్ష సమావేశం ప్రారంభం కానుంది. ఈ సమావేశానికి ఇప్పటికే అందరూ కూడా హాజరు కావాలంటూ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు మరియు ఇతర ముఖ్య నేతలకు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నుంచి సమాచారం కూడా అందజేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా విధిగా హాజరు కావాలని చెప్పడం జరిగింది. అయితే ముఖ్యంగా ఈ నెల 12 అవుతుంది, అంటే రేపటి నుంచి శాసనసభ అటు మండలి సమావేశాలు, బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాని నేపథ్యంలో ఈ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున లేవనెత్తాల్సిన అంశాలు, ప్రభుత్వం దృష్టికి తీసుకురావాల్సిన అంశాలపై చర్చించేందుకే ఈ శాసనసభాపక్ష సమావేశం కేసీఆర్ నిర్వహించారని తెలుస్తా ఉంది. ముఖ్యంగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశం అంటే 2025-26 సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ కాబట్టి చాలా కీలకమైన బడ్జెట్గా ఈరోజు ప్రభుత్వం భావిస్తుంది. ఈ బడ్జెట్ సమావేశాలకి ప్రధాన ప్రతిపక్ష పార్టీ నేతలతో పాటు అందరూ కూడా హాజరై ప్రభుత్వానికి సహకరించాలని ఓవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందరినీ కోరుతా ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ ఈరోజు ఈ సమావేశంలో చాలా కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు 2 సభల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం కూడా చేస్తారు. అయితే ముఖ్యంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చి 15 నెలలు దాటుతున్నా కూడా ఇంకా అనేక అంశాలు, ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీల విషయంలో నెరవేర్చడం ఘోరంగా విఫలమైంది. అన్ని ప్రతిపక్షాలపై కుట్ర రాజకీయాలు చేస్తూ, కుట్రపూరిత రాజకీయాలు చేస్తూ ప్రజల దృష్టిని మరలుస్తున్నారు తప్ప ఇతర నిజమైన ప్రజా సమస్యలు పరిష్కరించడం మాత్రం ఘోరంగా విఫలమైందని ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, మరోవైపు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఇతర మాజీ మంత్రులతో పాటు ఇతర ముఖ్య నేతలందరూ కూడా ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుత పరిస్థితుల్లో తాజాగా ఎస్ఎల్బీసీ టన్నెల్లో జరిగిన ప్రమాద ఘటన దాదాపు 16 రోజులు పూర్తవుతున్నప్పటికీ కూడా ఈ రోజుకి కనీసం సరైన సమాచారం కుటుంబీకులకు 8 మంది చిక్కిపోతే ఆ కుటుంబీకులకు కానీ అది ఇతర ప్రభుత్వం తరఫున చెప్పాల్సిన సమాధానం కానీ లేకుండా అక్కడ కన్వేయర్ బెల్ట్, ఇతర మీ సౌకర్యాలు కల్పించడంలో, యంత్రాలు తీసుకొచ్చి కల్పించడం, సౌకర్యాలు చేయించడంలో కూడా ఆ మృతదేహాలు ఉన్నారా లేరా అని చెప్పడానికి కూడా ప్రభుత్వం వెనుకంజ వేస్తూ ఉంది. మంత్రులు ఒక మాట, ముఖ్యమంత్రి ఒక మాట మాట్లాడుతూ ప్రజల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారని కూడా బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది. ఇక ముఖ్యంగా రాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్టు కానీ, అన్నారం, మేడిగడ్డ, సుందిల్లా ఈ ప్రాజెక్టుల విషయంలో ప్రభుత్వం కక్షపూర్త చర్యలు పాల్పడుతుంది. కేసీఆర్ ఆయంలో కట్టిన ప్రాజెక్టు కాబట్టి ఆ ప్రాజెక్టుల్లో నీళ్లు నిండకుండా మొత్తం వృధాగా పోతున్న నీరును కట్టడి చేయకుండా ఈరోజు రైతుల పంటలు ఎండబెడతా ఉంది. కాబట్టి దీనివల్ల చాలా ప్రాంతాల్లో నీటి సరఫరా సరిగా లేక, తాగునీరు లేక చాలా చోట్ల పంటలు ఎండిపోయి రైతులు గగ్గోలు పెడతా ఉన్నారు, చాలా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ఈ అంశం కూడా ఈరోజు చర్చిస్తారు. దాంతోపాటు రైతు భరోసా, రైతు రుణమాఫీ, ఇందిరమ్మ ఆత్మీయ భరోసాతో పాటు ఇందిరమ్మ ఇండ్లు, ఇతర అంశాలు కూడా ఈరోజు కేసీఆర్ చేస్తారు. అదేవిధంగా మహిళలకు వడ్డీ లేని రుణాలు. ఇటీవల సికింద్రాబాద్ పర్యటనలో మహిళా అంతర్జాతీయ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ 21,000 కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలు ఇచ్చామని చెప్పడం జరిగింది. దానిపైన శ్వేతపత్రం విడుదల చేయాలని మాజీ మంత్రి హరీష్ రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ పరిస్థితిలో చాలా కీలక అంశాలుగా మారిన బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ అంశం ఈరోజు ప్రభుత్వానికి పెద్ద టాస్క్గా మారింది. ఇప్పటికే గతంలో ఒక దఫా చర్చించినప్పటికీ మళ్ళీ ఈసారి ఈ 2 బిల్లుల పైన చర్చించి చట్టం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి కేంద్రానికి పంపాలంటే ఇక్కడ అన్ని పార్టీలు ఒప్పుకొని కేంద్రానికి పంపాల్సి వస్తుంది. కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు కూడా ప్రధాని దగ్గరికి అఖిలపక్షాన్ని తీసుకెళ్తానని ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పాడు. కాబట్టి మొత్తం మీద అసెంబ్లీ సమావేశాల్లో రేపు ఉభయ సభలు ఉద్దేశించి రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రసంగించే గవర్నర్ ప్రసంగంతో ఈ సభ స్టార్ట్ అవుతుంది. మరుసటి రోజు
గవర్నర్ ప్రసంగం తీర్మానంపై చర్చ ఉంటుంది. తర్వాత బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి గవర్నర్ ప్రసంగంలో పొందుపరచబోతున్న అంశాలు, అదేవిధంగా బడ్జెట్ సంబంధించిన అంశాలపై కూడా ప్రభుత్వానికి ప్రధాన ప్రతిపక్ష నేతగా, ప్రధాన పక్ష పార్టీగా ఏ సూచనలు చేస్తారు అనేది మాత్రం ఈ సమావేశంలో చర్చిస్తారని చెప్పి తెలుస్తూ ఉంది. నిక్కత్ రామ్, చెప్పండి, కేసీఆర్ ఈ బడ్జెట్ సమావేశాలకు హాజరవుతారన్న సంకేతాలు మాత్రమే అందుతున్నాయని మన దగ్గర సమాచారం ఉంది. నిజంగానే వచ్చే ఛాన్స్ ఉందంటారా? అంటే గతంలో కూడా కేసీఆర్ పూర్తిస్థాయి అసెంబ్లీ సమావేశాలకు రాకుండా కేవలం బడ్జెట్ రోజు మాత్రమే అటెండ్ అయ్యి, ఆ బడ్జెట్లో కూడా బడ్జెట్ చదువుతుండగానే మధ్యలోనే వెళ్ళిపోయి అసెంబ్లీ మీడియా పాయింట్కి వచ్చి బడ్జెట్ మీద, ప్రభుత్వం వ్యవస్థ తీరు మీద, ప్రస్తుత ఆర్థిక శాఖ మంత్రి బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క పైన తీవ్ర విమర్శలు చేసి వెళ్ళిపోవడం జరిగింది. ఇప్పుడు కూడా గవర్నర్ ప్రసంగానికి తర్వాత అదేవిధంగా బడ్జెట్ ప్రవేశపెట్టే రోజు మాత్రమే కేసీఆర్ హాజరవుతారు. నిన్న కేటీఆర్ కూడా చిట్చాట్ చేస్తూ కేసీఆర్ రావాల్సిన స్థాయి కాదు, ఈ చిల్లర మల్లర మాటలు పడటానికి కేసీఆర్ సిద్ధంగా లేరు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నోరు తెరిస్తే అబద్ధాలు చెప్తూ ప్రతిపక్ష నేతపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం సరైనది కాదు. కాబట్టి కేసీఆర్ ఈ అసెంబ్లీ సమావేశాలకు రావాల్సిన అవసరం లేదు. మేము సరిపోతాము, మేమంతా మా పార్టీ ఎమ్మెల్సీలము, మేము ప్రభుత్వాన్ని ఎదుర్కొంటాము, మా స్థాయి చాలు అని చెప్పి కేటీఆర్ ఆరోపణలు చేయడం జరిగింది. కాబట్టి కేవలం కేసీఆర్ మాత్రం ఉభయ సభను ఉద్దేశించి ప్రసంగించే గవర్నర్ ప్రసంగానికి, తర్వాత బడ్జెట్ ప్రవేశపెట్టే రోజు మాత్రమే వస్తారన్న సంకేతాలు స్పష్టంగా ఉన్నాయి. నిక్కత్ రైట్, థ్యాంక్ యూ రామ్.